కేంద్రంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అక్రమాలు జరుగుతున్నాయని పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్నాయని, వీటిపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని వర్మ పేర్కొన్నారు. తక్షణం ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండెపూడి ప్రకాష్, బర్లా అప్పారావు, సఖుమళ్ల గంగాధర్, రాయుడు శ్రీనుబాబు, సానా రాంబాబు, కొరుప్రోలు శ్రీను, గొర్లా నాగార్జున, గొడుగు సూరిబాబు, గౌతు చక్రం, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, దాసం సురేష్, వరదా సత్యబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైవే ఫేస్ లో ఉంది. వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి. పిఠాపురంలో జరిగింది. దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించామండి, పొరపాటు అయిందని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది. కలెక్టర్ని కలవచ్చు, కలెక్టర్ గారు ఇస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది, అక్కడ కలవచ్చు, అక్కడ ఇస్తారు. ఇక్కడ జనసేన పార్టీ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు. వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు? బల్క్గా చేయవలసిన పని ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధం ఏంటి? అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద కొడుకుగా ఇస్తానని చెప్పారు. దానికి ప్లాట్ఫారమ్స్ సీఎం గారి గ్రీవెన్సెల్, అలాగే పార్టీ గ్రీవెన్సెల్స్, అలాగే జనసేన గ్రీవెన్సెల్స్, తెలుగుదేశం గ్రీవెన్సెల్స్, బీజేపీ గ్రీవెన్సెల్స్. అదే కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర ఉండే గ్రీవెన్సెల్స్, ఇక్కడ పాడా కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉండే గ్రీవెన్సెల్స్ వీటి ద్వారా కూడా వెళ్తాయి. అంటే ఒక హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక పక్క ఆరోగ్యశ్రీలో ప్రజల నుంచి పిండేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు అలవాటైనాయి? ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా వైసీపీ పాలనలో ఉన్నాయి. ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఈ బయట పడుతున్నాయి ఒకటి.